ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయెను. ఒక రాజకుమారుడు లక్షలాది మందికి ఎలా నాయకుడయ్యాడో, ఐగుప్తు రాజమహల్లోని వైభవం నుండి ఎడారిలోని కఠినమైన జీవితం వరకు సాగిన మోషే ప్రయాణం నిజంగా అద్భుతం. ఈ ప్రయాణమే అతన్ని చరిత్రలో నిలిచిపోయే ఒక గొప్ప నాయకుడిగా ఎలా మార్చిందో ఈరోజు మనం వివరంగా చూద్దాం. నిన్ను మా మీద అధికారిగా పెట్టిందెవరు? ఈ ఒక్క మాట మోషే గుండెల్లో బాణంలా గుచ్చుకుంది. ఎందుకంటే ఇదన్నది ఎవరో శత్రువు కాదు, తన సొంత ప్రజలే. ఈ తిరస్కరణ ఆయన ప్రయాణంలో ఒక పెద్ద మలుపు. నాయకత్వం అంటే తను అనుకుంటున్నది కాదని ఆయనకు మొదటిసారి అర్థమయ్యేలా చేసింది. అయితే అసలు ప్రశ్న ఇక్కడే మొదలవుతుంది. ఇంత ఘోరమైన అవమానం తర్వాత ఒక వ్యక్తి అంత గొప్ప నాయకుడుగా ఎలా ఎదగగలడు? ఈ ప్రశ్నే మన ఈరోజు విశ్లేషణకు మూలం. ఆయనలో వచ్చిన ఆ మార్పు వెనకనున్న రహస్యమేంటో కలిసి తెలుసుకుందాం. సరే, కథ ఐగుప్తు రాజసభలో మొదలవుతుంది. మోషే అక్కడ ఒక రాకుమారుడుగా పెరిగాడు. కాని అతని మనసంతా తన ప్రజల గురించే ఆలోచించేది. నాయకత్వం వహించాలన్న తపనతో ఆయన చేసిన మొదటి ప్రయత్నం ఆవేశంతో నిండి ఉంది. కాని అది బెడిసికొట్టింది. చూడండి, మోషే ఉద్దేశం మంచిదే. అన్యాయాన్ని ఆపాలనుకున్నాడు. కాని ఆయన ఎంచుకున్న పద్ధతి అస్సలు సరియైంది కాదు. తన రాచరిక బలం, తన అధికారం మీద ఆధారపడ్డాడు. తన ప్రజలు వెంటనే తనను ఒక హీరోగా, ఒక నాయకుడిగా చూస్తారని అనుకున్నాడు. కాని అలా జరగలేదు. అప్పుడే ఆయనకు తెలిసొచ్చింది, నిజమైన నాయకత్వానికి అధికారం ఒక్కటే సరిపోదని. అంతే, ఈ వైఫల్యంతో మోషే జీవితంలో మొదటి అధ్యాయం ముగిసిపోయింది. సొంత బలం మీద ఆధారపడితే విమోచన రాదని ఆయనకు స్పష్టంగా అర్థమైంది. ఈ ఓటమే అతన్ని రాజభవనంలోని సుఖాల నుండి అరణ్యంలోని ఏకాంతంలోకి నెట్టేసింది. ఇప్పుడు కథ మిద్యాను అరణ్యంలోకి మారుతుంది. మోషే ఇక్కడ ఏకంగా 40 సంవత్సరాలున్నాడు. కాని దీన్ని శిక్ష అనడం కంటే ఒక రహస్య శిక్షణా కేంద్రం అనడం కరెక్టేమో. ఎందుకంటే అసలైన నాయకుడు ఇక్కడే తయారయ్యాడు. ఒక్కసారి ఊహించండి, ఆ మార్పు ఎంత పెద్దదో. రాజభవనంలోని వైభోగాల నుండి గొర్రెల కాపరి జీవితానికి. ఆ రోజుల్లో ఐగుప్తీయుల గొర్రెల కాపర్లను చాలా తక్కువగా చూసేవారు. ఈ 40 ఏళ్ల అజ్ఞాతవాసం అతనిలో ఉన్న రాకుమారుడి అహంకారాన్ని పూర్తిగా తుడిచిపెట్టింది. ఒక సేవకుడి వినయాన్ని నేర్పింది. ఈ పోలిక చూడండి, ఎంత స్పష్టంగా ఉందో కదా. అరణ్యం అతనిలోని రాకుమారుణ్ణి తీసేసి ఒక సేవకుడిని నిలబెట్టింది. ఆవేశం స్థానంలో సహనమొచ్చింది, అహంకారం స్థానంలో వినయమొచ్చింది. సొంత బలం మీద కాదు, దేవుని మీద ఆధారపడటం నేర్చుకున్నాడు. ఆ 40 సంవత్సరాలు అస్సలు వృధా కాలేదు. ప్రతిరోజూ ఒక పాఠమే. తనది కాని మందను కాపాడటం ద్వారా ఒక చాలా ముఖ్యమైన విషయం నేర్చుకున్నాడు. ఇశ్రాయేలీయులు తన ప్రజలు కాదు, దేవుని ప్రజలు. తను కేవలం వాళ్లను చూసుకునే ఒక కాపరిని మాత్రమే. ఆ అరణ్యంలోని ప్రతి దారి, ప్రతి రాయి అతని మెదడులో ముద్రించుకుపోయింది. భవిష్యత్తులో లక్షల మందిని నడిపించడానికి ఆ జ్ఞానమే పునాదయ్యింది. 80 ఏళ్ల తయారీ తర్వాత మోషే ఇప్పుడు సిద్ధంగా ఉన్నాడు. రాజకుమారుడిగా 40 ఏళ్ళు, గొర్రెల కాపరిగా 40 ఏళ్ళు. ఈ 2 అనుభవాలు కలిసి ఇప్పుడు ఒకే లక్ష్యం కోసం పనిచేయబోతున్నాయి. అరణ్యంలో నేర్చుకున్న నాయకత్వ పాఠాలను ఇశ్రాయేలీలను నడిపించే బృహత్తర కార్యానికి ఉపయోగించే సమయం వచ్చింది. ఇక్కడే మనం పరిణితి చెందిన మోషేను చూస్తాం. నిజమైన నాయకుడంటే అన్ని పనులు తానే చెయ్యాలని అనుకోడు. బదులుగా ఇతరుల సామర్థ్యాలను గుర్తించి వాళ్లకు బాధ్యతలు అప్పగిస్తాడు. దీన్నే మనం డెలిగేషన్ అంటాం. గొప్ప నాయకత్వానికి ఇదొక ముఖ్యమైన సంకేతం. దీనికొక అద్భుతమైన ఉదాహరణ ఆ ప్రత్యక్ష గుడారం నిర్మాణం. అదొక భారీ ప్రాజెక్ట్. ఒక్కరివల్ల అయ్యే పని కాదు కదా. దానికి కళాకారులు కావాలి, చేతివృత్తుల వాళ్లు కావాలి, కార్మికులు కావాలి. ఇలా ఎంతో మంది నైపుణ్యం అవసరం. మరి ఇంత పెద్ద ప్రాజెక్టును మోషే ఎలా నిర్వహించాడు? చూడండి, మోషే ఇక్కడొక పర్ఫెక్ట్ ప్రాజెక్ట్ మేనేజర్లా పనిచేశాడు. తను నేరుగా పనిలో దిగలేదు. బదులుగా దేవుడు ప్రత్యేకంగా ప్రతిభను ఇచ్చిన బెసెలేలు, అహోలియాబు లాంటి వాళ్లను గుర్తించి వాళ్లకు బాధ్యతలు అప్పగించాడు. అరణ్యంలో నేర్చుకున్న వినయం ఇక్కడే కనిపిస్తుంది. అంటే ఇతరుల సామర్థ్యాలను గుర్తించి వాళ్లను నమ్మడం. సరే, ఇప్పుడు మోషే ఎదుర్కొన్న అతిపెద్ద సంక్షోభం వైపు వెళ్దాం. ఆయన సీనాయి పర్వతం మీద ఉన్నప్పుడు కింద ప్రజలు దేవునిమీద తిరగబడ్డారు. ఇది నాయకత్వానికి అసలైన అగ్నిపరీక్ష. ఇది మామూలు విషయం కాదు. దేవునితో వాళ్లు చేసుకున్న ఒప్పందాన్ని పూర్తిగా విచ్ఛిన్నం చేశారు. ఈ ఒక్క సంఘటనతో వాళ్లు సాధించిందంతా నాశనమయ్యే ప్రమాదమొచ్చింది.
ఇలాంటి పరిస్థితిలో ఒక నాయకుడు ఎలా స్పందించాలి? ఈ పోలిక నాయకత్వంలో ఉన్న తేడాను కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. అహరోనేమో ఒత్తిడికి లొంగిపోయాడు, ప్రజల మీద నెపం నెట్టేశాడు. కాని మోషే అలా కాదు. మొదట వాళ్ల తప్పు ఎంత తీవ్రమైనదో చూపించడానికి పలకలను పగలగొట్టాడు. కాని ఆ తర్వాత వాళ్లను శిక్షించమని అడగలేదు. వాళ్ల పాపాల కోసం దేవుని ముందు తాను నిలబడ్డాడు. ఈ మాటలు వింటే మోషేలో వచ్చిన మార్పు ఎంత గొప్పదో అర్థమవుతుంది. ఆయన ఎంతటి సేవకనాయకుడిగా మారాడంటే తన ప్రజల పాపాల కోసం తన ఉనికినే పణంగా పెట్టడానికి సిద్ధపడ్డాడు. ఇది రాజభవనంలో నేర్చుకునే పాఠం కాదు. ఇది అరణ్యంలో మాత్రమే నేర్చుకునే వినయం, ప్రేమ. కాబట్టి మనం చూసినట్లుగా మోసే ప్రయాణమంటే ఒక తప్పులు చేసిన రాకుమారుడు ఒక వినయపూర్వకమైన, ప్రభావవంతమైన నాయకుడుగా ఎలా మారాడనే పరివర్తన కథే. ఇది మనం గ్రహించాల్సిన కీలకమైన విషయం. ఆయన అసలైన బలం, అధికారం ఆయన వైఫల్యం నుండి, ప్రవాసం నుండి, వినయం నుండి పుట్టాయి. అరణ్యంలోని ఏకాంతం, అక్కడి కష్టాలు ఆయన్ని శుద్ధి చేసి దేవుని పనికి సిద్ధం చేశాయి. ఈ ప్రశ్నతో ముగిద్దాం. నిజమైన నాయకత్వం సింహాసనాల మీద పుడుతుందా, లేక సేవ చేసే అరణ్యాలలో రూపుదిద్దుకుంటుందా? అధికారంలో నుండి వస్తుందా, లేక వినయం నుండి వస్తుందా? మోషే జీవితం దీనికొక స్పష్టమైన సమాధానం ఇస్తుంది.